హాయ్ అండి. ఈ నువ్వుల లడ్డూలు ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నువ్వుల లడ్డూలనేవి కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. బట్ నేను చేసిన విధంగా చేస్తే ప్రతి ఒక్కరికి కూడా ఈజీగా నచ్చేస్తుంది. ఇప్పుడు మనం ప్రాసెస్‌లోకి వెళ్దాము. ఒక కప్పు నువ్వుల్ని తీసుకొని వాటిని మీడియం ఫ్లేమ్‌లో వేయించుకోవాలనమాట. నువ్వులు ఈజీగా ఫ్రై అవుతాయండి. కాబట్టి కొంచెం స్లోగా అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలనమాట. అండ్ నెక్స్ట్ అదే కప్పుతో కూడా పల్లీలు తీసుకోవాలి. ఇవి కూడా గోల్డెన్ కలర్ అండ్ కొంచెం బ్రౌన్ కలర్‌లో వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ నువ్వుల లడ్డూలో పల్లీలు అండ్ బాదం వేసి చేయటం వల్ల లడ్డు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మన నువ్వులు, పల్లీలు ఏ కప్పుతో తీసుకున్నామో బాదం పప్పు కూడా సేమ్ కప్పుతో తీసుకోవాలండి. బాదం పప్పు వేగడానికి టైం పడుతుందండి. కానీ మనం అటు ఇటు కలుపుకుంటూ ఉండాలనమాట. అండ్ ఇది ఎక్కువగా వేగినా కూడా మనకది టేస్ట్ అనేది మారిపోతుంది. సో, కొంచెం ఇలా ఈ వీడియోలో చూపెట్టినట్టుగా ఫ్రై అవుతే చాలు. మనం వేయించినటువంటి ఈ పల్లీలు, నువ్వులు అండ్ బాదంని మిక్సీలో కలిపైనా వేసుకోవచ్చు. లేదా సెపరేట్‌గా అయినా మిక్సీ పట్టుకోవచ్చండి. దయచేసి ఈ వీడియోలో నా వాయిస్ తప్ప మిగతా ఏ వాయిస్ వచ్చినా కూడా ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే మా పిల్లలు బాగా అల్లరి చేస్తుంటారు. వాళ్ళు వేరే రూమ్‌లో ఉన్నా కూడా వాళ్ళు అరిచే అరుపులకి ఆ వాయిస్ అనేది ఇక్కడి దాకా వినిపిస్తుందండి. కాబట్టి ఇగ్నోర్ చేయండి. సారీ ఫర్ దిస్ డిస్టర్బెన్స్. ఇక మన రిమైనింగ్ ప్రాసెస్‌లోకి వెళ్దాము. మనం ఈ మూడిటిని గ్రైండ్ చేసిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని, ఒక కప్పు బెల్లం తీసుకొని, మనం ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలండి. బెల్లం అనేది నలగకపోయినా కూడా మనం చేతితో నలిపినప్పుడు నలిగిపోతుంది. అందులో కొంచెం ఆయిల్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా మనం లడ్డు అనేది చేసుకోవచ్చు. కానీ ఎక్కువ టైం మాత్రం గాలిలో ఉంచడం వల్ల అది పొడి పొడిగా ఉండి లడ్డు రావడానికి టైం పడుతుంది. సో, ఆ టైంలో మనం కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నా కూడా ఈజీగా లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ నువ్వుల లడ్డూలో బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. మనం ఇంకా పల్లీలు అండ్ ఆల్మండ్స్ కూడా యాడ్ చేసాం కాబట్టి, మనం ఎక్కువగా ప్రోటీన్ తీసుకున్నట్టు అవుతుంది. కాబట్టి డైలీ 1 లేదా 2 తింటే చాలా హెల్తీగా ఉంటామండి. ఎనీమియా బారిన పడకుండా ఉండటానికి చాలా యూజ్ అవుతుంది. అండ్ చిన్న పిల్లగాళ్ళకి కూడా చిన్న చిన్న లడ్డూలు చేసుకొని మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు. ఈ లడ్డూలు ఈ ఏజ్ వాళ్ళే తినాలి అని రూల్స్ ఏం లేవండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా మనకి బ్లడ్ అనేది ఇంపార్టెంట్, కాల్షియం ఇంపార్టెంట్, మెగ్నీషియం ఇలా చాలా రకాల ఎలిమెంట్స్ అనేవి మనకి బాడీలో ఉండాలి. కొన్ని బాడీలో అవే తయారు చేసుకుంటాయి. కొన్ని మనం సెపరేట్‌గా అంటే మన ఫుడ్ ద్వారా ఇవ్వాలన్నమాట. చాలా వరకి అందరూ ఇలాంటివి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాయి. అండ్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుందనుకుంటాము. బట్ మనకి అవైలబిలిటీగా ఉన్న వాటితో బెల్లం, పల్లీలతో కూడా మనం ఐరన్ అనేది పెంచుకోవచ్చండి. ఒకప్పుడు రక్తహీనత అంటే కామన్‌గా ఉండేది కాదండి. కొంతమందికి ఉండేదనమాట. బట్ ఇప్పుడు అందరికి ట్రెండ్ అయిపోతుందనమాట. ఎక్కువ పర్సెంటేజ్ లేడీస్‌లో చాలా తక్కువ బ్లడ్ అనేది ఉంటుంది. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అండ్ ఈ నువ్వుల లడ్డు లాంటివి తినటం వల్ల కూడా మనం కొంచెం హార్మోన్ ఇంబాలెన్సింగ్ అనేది అండ్ బ్లడ్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనం ఇలాంటి లడ్డూలు లాంటివి ట్రై చేస్తూ ఉండొచ్చండి. ఇదే నువ్వుల లడ్డూని మనం డిఫరెంట్‌గా కూడా ట్రై చేయొచ్చు మిక్సీ పట్టకుండా. బట్ మా పిల్లగాళ్ళ కోసం నేను చేస్తున్నానండి. వాళ్ళు అలా ఉంటే మళ్ళా నువ్వులు తీసేదాకా చికాకు చేస్తారేమో అని చెప్పేసి పొడిగా చేస్తున్నాను. ఈ వీడియో మన లేడీస్‌కి, మదర్స్‌కి యూజ్ అవుతుందనుకుంటున్నాను. కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.